ఏం చేస్తారు? మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ సుక్కుకు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. సో ఫస్ట్ సుక్కుతోటే స్టార్ట్ చేద్దాం. సో చలో ఆ సిరీస్ ఏందో నేను మళ్ళీ వీడియో స్టార్ట్ అయినాక చెప్తా. ఫస్ట్ అయితే ఫోన్ చేద్దాం. హలో హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అన్న? ఏం చేస్తాను, వంట చేసిన ఇప్పుడే. ఏం వంట చేసినావు? ఏం స్పెషల్? ఈరోజు సాంబార్. ఓన్లీ సాంబార్? ఫ్రై, కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై, సాంబార్. సరే, మనం ఒకటి కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఈ రోజే స్టార్ట్ చేద్దామా? ఈరోజా? సరే చేద్దాం. ఏందో తెలుసా? ఏం చేస్తున్నావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏందో అది చేసి పెడతా. ఆ ఫుడ్ చేసుకుంటూనే మన ముచ్చట్లు మన అన్ని మాట్లాడుకుందాం. సో నీ ఫేవరెట్ ఏంటో చెప్పు, నేను రెడీ చేసేస్తా. సరే చెప్పు, ఏంటి నీ ఫేవరెట్? ఏం చేసి పెట్టాలి? ఆమ్లెట్ ఇష్టం. ఆమ్లెటా? ఆమ్లెట్ చేసి పెడతా కానీ అది చిన్నది కదా. ఇప్పుడు మనం వీడియో అన్నప్పుడు మంచి ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ చేయాలి కదా. సో సరే, అమ్ముకి ఇష్టం కదా, అదే బిళ్ళల పులుసే చేద్దాం. అమ్ములకి సర్ప్రైజ్ ఇద్దాం మనం. అమలు వచ్చిందా? వచ్చింది కదా. సరే, వస్తావా మరి? వస్తా. ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్. సరే, వచ్చేసేయి తొందరగా. నువ్వు వచ్చేసరికి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేస్తా. సరే సరే సరేరా, తొందరగా. బాయ్ బాయ్. సుక్కు వచ్చేసరికి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెడదాం, లేకపోతే మళ్ళీ కర్రీ చేయడం లేట్ అయిపోతుంది. అది వచ్చేసరికి మనం ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకుందాం. ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. ఆ లోపు ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఫాస్ట్గా చేసేసేది. ఏం చేస్తారు? అప్పుడే స్టార్ట్ చేసినవేమే? ఇప్పుడే కదా నేను పొయ్యి ముట్టించిన. నువ్వు వాడికి వస్తుంటే చూసే నేను పొయ్యి ముట్టించిన. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టిన. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసి ఏం చేస్తున్నా? అదే నువ్వు అడిగిందే చేస్తున్నా. ప్రాసెస్ చెప్తా. ఏంటంటే పిండి ఉంది కదా, పిండిని ఫస్ట్ ఉప్పుకోవాలి. ఉప్పుకొని మంచిగా అంటే ఉడకాలన్నమాట. ఉప్పుకుంటే మనం వాటర్ ఎట్లా పోస్తుంది? వాటర్ నార్మల్ గా పోసేసి దానికి తక్కువ ఎట్లా తెలియాలి? నేను చూపిస్తా కదా ఇప్పుడు నీకు. ఇప్పుడు ఎంత క్వాంటిటీ నేను చూపిస్తాను నీకు అన్ని. చూడు, ఇదంతా వెనకటి క్వాంటిటీలు ఉంటాయి. చేసేటోళ్ళం ఎట్లా చేసుకోవాలి చూపిస్తా. అందుకనే ఫస్ట్ దీన్ని ఉప్పుకోవాలి. ఉప్పుకొని మంచిగా సిమ్ములో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఒక ప్లేట్ లోకి కేక్ లాగా తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది అయినాక కర్రీ. సో ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం వేడవుతుంది. దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాం టేస్ట్ కి. కొంచెం జీలకర్ర వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ, కొంచెం జీలకర్ర వేసిన. ఇష్టం ఉంటే అవసరం, దాంట్లో కర్రీలు వేస్తున్నా. జీలకర్ర వేసిన. ఇగో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొన్ని, ఎక్కువ అవసరం లేదు. వేగింది కదా. పసుపు. వెజిటేరియన్స్ కి చేపల పులుసు లాగా ఇది. ఓకే. కొంచెం కారం, ఎందుకంటే ఈ కారం వేయకపోతే బిళ్ళలు చప్పగా ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం కారం వేయాలి. కొంచెం సాల్ట్. బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసేయాలి. శనగపిండికి ఎక్కువ వాటర్ పట్టాయి, అందుకే తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు పిండి ఎంత ఉంది ఎట్లా చెప్తారు? చూడు, నేను చెప్తాను. ఒకటి సగం వాటర్ వేసేసిన. మరగనిద్దాం. మరిగినాక ఈ పొడి పిండి దాంట్లో వేయాలి. కొంచెం మరిగే వరకు మనం ముచ్చట్లు పెట్టుకుందాం. ఇప్పుడు అమ్మకి ఇష్టమని బిళ్ళల పులుసు చేసినాం కదా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏమి ఇష్టంగా చేపించుకొని తింటుంటే? నేను చిన్నగా ఉన్నప్పుడు ఆలు ఫ్రై. ఆమ్లెట్. ఆలు ఫ్రై, ఆమ్లెట్ అంటే ఫ్రెండ్స్ చూడండి. ఆలు ఫ్రై నైట్ తినేదాన్ని. మార్నింగ్ పప్పు అట్లాంటివి ఏమైనా చేస్తే, నైట్ ఆమ్లెట్ అయినా సరే, ఆలు ఫ్రై అయినా సరే. అయినా అమ్మ ఏది చేసినా సూపర్ ఉంటుంది. కానీ నీకు ఆలు ఫ్రై చేసి పెడుతుంది అంటే ఓకే.
మరి ఎక్కువ స్కూల్ కి ఏం తీసుకుపోతుంటే? స్కూల్ కి బాక్స్ తీసుకుపోతుంటే? లేదు, ఇంటికే. ఇంటికే దగ్గరే స్కూల్ మాకు. మేము డైలీ బాక్స్ పట్టుకొని వెళ్తాం, వచ్చి తినేసి పోతుంటే. సో డైలీ బాక్స్ లో నేను ఏం తీసుకోవచ్చు తెలుసా? కొత్తగా ఉన్నప్పుడు ఉప్పావని, రోజు ఉప్పావని. ఉప్పావ అంటే ఉప్పు తొక్కు, అదే నువ్వులతో మొన్న చేసినాం కదా మనము, నువ్వు తొక్కు. ఇక్కడ అది ఉప్పావ. ఉప్పావ అదే తీసుకుపోతుంటాం అన్నమాట ఎక్కువ. నువ్వులతో ఇది మరుగుతుంది, మేమైతే నువ్వులతో మరుగుతుంది. చూడు మరుగుతుందిగా, మరిగేటప్పుడు స్టవ్ చిన్నగా చేసేసి చూడు ఇలా పిండి వేసుకుంటూ పోవాలి. కొంచెం పడుతుంది, పట్టదు. ఒక 1.5 గ్లాస్ కి ఇంత పట్టింది అంటే చూసుకొని వేసుకోవాలి అంతే. దీనికి క్వాంటిటీ అంటే ఏముండదు, అంటే కొన్ని పిండిలు జిగ్గు ఉంటాయి, కొన్ని పిండి జిగ్గు కొంచెం ఒక్కొక్క అంటే పిండి ఒక్కొక్క రకంగా ఉంటది కదా. కొలత లేకుండా అమ్మ వాళ్ళు చేసినట్టు చేసినాం ఇప్పుడు అంతేనా? దాన్ని అట్లా అనుకొని సిమ్ములో మనం ఉడికించుకుందాం. సిమ్ములో అంటే చిన్న పొయ్యి మీద పెట్టేస్తాం. అంటే ఆయిల్ వేయడం కూడా అడగంటకుంటానేమో. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసి చిన్న దాని మీద ఉడికించుకుందాం. పెద్ద దాని మీద అయితే మళ్ళీ అడుగంటిపోతుంది. దీని మీద పెట్టేసి ఇప్పుడు ఇది ఆవిరికి ఉడకాలి. ఆవిరికి లోపల చిన్న మంట మీద సిమ్ములో అది ఆవిరికి ఉడకాలన్నమాట. ఆ లోపు మనం ఏం చేద్దాం, దీనికి ఒక ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ గ్రీస్ చేసేద్దాం. ఆయిల్ పెట్టిద్దాం, దీనికి కొంచెం ఆయిల్ వేసి రుద్దేసే ఆయిల్. ఇప్పుడు ఇది మంచిగా ఉమ్మగిల్లుతుంది కదా మంచిగా, అంటే దాంట్లోపల ఆవిరికి మంచిగా ఉడకాలి. ఉడికినాక దాన్ని తీసి దీంట్లో పెట్టాలి. ఇప్పుడు ఎంబడే దీన్ని తీసినాం అనుకో, పులుసు వేస్తాం కదా, బిల్లలు అయినాక పులుసు వేసేటప్పుడు ఆ బిల్లలు ఆ పులుసులో విరిగిపోతాయి, కరిగిపోతాయి. బిల్లల్లా కొంచెం అవుతుంది, ఎందుకు మస్తు అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది. ఎన్ని బిల్లలు వస్తాయి అనుకున్నావు? బిల్లలు తిన్నారు, పులుసు టేస్ట్ అది. కొంచెం సేపు ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ. నువ్వేం తీసుకోబోయేదాన్ని లంచ్ కి? చెప్పిన ఉప్పావా కూరలే తినకుంటున్నా. అదే కదా, మార్నింగ్ లేవగానే వేడి వేడి అన్నం తినకుండా ఇంత తెల్లగున్నా ఉప్పావలాకనే వేడి వేడి అన్నం ఉప్పు తొక్కు మంచిగా కలుపుకొని తీసుకోబోతుంటే ఆ తొక్కు కొత్తగా ఉన్న రోజులు అదే, అంటే ముక్క గట్టిగా ఉన్నన్ని రోజులు తింటుంటే అనమాట. ఇంకా ఎక్కువ అంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని తింటుంటే, కానీ ఇంకా ఎక్కువ తొక్కులు అయితే కంపల్సరీ అనమాట. ఇంకా చాలా ఇష్టంగా చేపించుకునేది అయితే బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. చాంగులు తెలుసు కదా నీకు? చాంగులు ఉప్మా చేస్తారు, సేమియా ఉప్మా. సేమియా అంటేనేమో మనం కొనుక్కొచ్చింది, ఇలేమో చాంగులు చేపిస్తుండ్రి పిండితోటి. ఒకటే సంవత్సరానికి సరిపడా చేపిస్తుంది. ఈవినింగ్ కాగానే అమ్మ నాకు చాంగులు చేసి పెట్టవా అంటే వేడి వేడి చాంగులు, వేడి వేడిగా 2 ప్లేట్లైనా లాగిచ్చేస్తుంటే అంత ఇష్టం ఉంటుంది చాంగులు అంటే. అండ్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అయితే ఇంకా ఫేవరెట్. ఆ మిరపకాయల కింద తొడిమలు అంటే నీకు ప్రాణం, పంచ ప్రాణాలు. కూరగాయలలో ఏమి ఇష్టం ఉంటాయి అంటే పచ్చిమిరపకాయ. కింద తొడిమలు ఉంటాయి కదా, తొడిమలు లెక్క పెట్టుకుంటుంటే ఎన్ని మిరపకాయలు తిన్నాను. నార్మల్ మిరపకాయలు కూడా కాదు, కారం ఉన్న మిరపకాయలతోటే బజ్జీలు చేపించుకుంటుంది, అంత ఇష్టం. చూద్దాం ఇది ఏడు దాకా వచ్చిందో. ఇప్పుడు ఈ గిన్నెలో దీన్ని వేసుకొని మంచిగా ఇట్లా కొట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టినాం కదా, దీన్ని చల్లగా అయ్యే వరకు వదిలేద్దాం కొంచెం. ఇది చల్లగా అయ్యేలోపు మనం పులుసుకు రెడీ చేసుకుందాం. ఇది చల్లగా అయిపోతుంది, మనం అక్కడ పులుసుకు రెడీ చేసుకుందాం. రండి. అంటే కట్ చేయొద్దు ఇప్పుడు? ఇప్పుడు వద్దా, చల్లగా. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం పొడుగా కట్ చేసుకోవాలి, చిన్నగా కాదు, పొడుగా కట్ చేయాలి. అవునా? చూడంత రెడ్గా అవుతుంది మా చెయ్యి, వేడి వేడిగా రెడ్గా అయింది. చూడు నీ చెయ్యి కూడా రెడ్గా అయిందా? ఇవో ఇంత కష్టం ఉంటది, కానీ అప్పటి పెద్దవాళ్ళు ఎందుకే అంత ఈజీగా చేసేసిండ్రు? ఇవన్నీ చెప్పుకోనికే వాళ్ళకి టైం లేక.
రెడ్గా అయింది, పలసగా కదా అలా చేయాలి కదా, అంతే కదా. కాజుకు అప్పటి అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడు ఆ పిండి మనం కొన్న పిండి, ఆ పిండి మనం వాటర్ వేయగానే ఏమైంది, ఇట్లా ఇట్లా అయిపోయింది కదా. ఆర్గానిక్ పప్పు తీసుకొచ్చి పట్టించి ఆ పిండితో చేస్తే కొంచెం స్మూత్గా అయితే తెలుసా, పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఇది చూడు ఎట్లా అయింది. ఆయిల్ వేసేస్తున్నా, ఒకటే స్పూన్ వేస్తున్నా. తక్కువ పడుతుందా? కాదు కాదు, అది ఉల్లిపాయలు వేయించాలన్నమాట. ఇవే ఇది గ్రేవీ కోసమా? నీకు రాని వంట ఏంటి చెప్పు సుక్కు. నాకు అన్నీ చేయగలుగుతా, అంటే ఇది నేర్చుకోవాలి అట్లా ఏముండదు నాకు. నాకేముంది తెలుసా, మండి, చికెన్ మండి, అది ప్రాసెస్ తెలుసు కానీ ఒకసారి చేయాలని. మండిదా? మేఫిల్ బిర్యానీ వేరే ఉంటదంట. మేఫిల్ బిర్యానీ అంటే ఇంకా స్పెషల్, అంటే అసలు ఎన్నిసార్లు ఒకరు చూయించారు యూట్యూబ్ లో, అది చేయాలని ఉంది. మండి ఒకటి, హోల్ చికెన్ ఉంటుంది చూడు, కోడి మొత్తం తెచ్చి మసాలా పెట్టి కాలుస్తాయి. ఇది కొంచెం ఫ్రై అయినాక గ్రైండ్ చేయాలి, అందుకనే వేస్తున్నాం అదనమాట. ఇలా ఉల్లిపాయలని ఫ్రై చేసేసి ఇది మనం గ్రైండ్ చేయాలన్నమాట. సో ఏమేమి వేసి గ్రైండ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది వేగని, ఇది మిక్సీ వేద్దాం. ఇప్పుడు ఇందులోకి వేసేసాం, చూసినా ఇది కొంచెం చల్లారనిద్దాం. ఆలు పండ్లకు ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇప్పటిదాకా మనం మసాలా కోసం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం 2 స్పూన్స్. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేస్తున్నాం. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఏమనుకోకుండా. 2 స్పూన్స్, 3 చాలా. ఇంకొకటి షాజీరా వేస్తున్నాం. షాజీరా కొంచెం షాజీరా వేసింది. జీలకర్ర, జీరా, కొంచెం జీలకర్ర వేస్తున్నాం. కొంచెం జీలకర్ర, షాజీరా వేసేసినాం కదా, ఎక్కిపోతుంది. బిర్యానీ పత్తా 2 వేసిన. ఉల్లిగడ్డలు వేసేస్తున్నా. ఈ ఉల్లిపాయలు వేగే లోపు ఇప్పుడు మనం వేయించిన ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, దీంట్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి మిక్సీకి చేయాలి. అది వేగే లోపు ఇది మసాలా రెడీ చేసుకుందాం. కారం ఇంకా 2 స్పూన్స్, కారం, సాల్ట్ చేతికి వద్దట, పడితే తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తింటారు మళ్ళీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా చాలు. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేయాలి, ఎక్కువ చేదైతే 1/2 స్పూన్. జీలకర్ర మెంతుల పొడి, ఆల్రెడీ తీసి పెట్టిన కొంచెం చింతపండు పులుసు వేసేసిన ఇలా, ఎందుకంటే గ్రైండ్ అవ్వాలి కాబట్టి. చాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ వేద్దాం. స్మూత్ గా పేస్ట్ అయింది కదా. ఫస్ట్ పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయినాయి, గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ వస్తుంది. ఫస్ట్ పేస్ట్ వేసిన కదా, ఇప్పుడు పేస్ట్ ఇందులో వేసేస్తాం. చూసిరా ఎంత కలర్ఫుల్ వచ్చేసింది. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, పులుపు ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. పులుసు వేసేస్తున్నా, కలుపు. అదో కొంచెం వాటర్ వేస్తున్నా. ఇందాక కారంకి సరిపోనే ఉప్పు వేసినాం, ఇప్పుడు పులుసుకి సరిపోయేటంత సాల్ట్ వేసేసినాం. ఇప్పుడు ఇది బాగా మరగని కదా. సాల్ట్, ఉప్పు, బెల్లం, ఉప్పర్ బెల్లం పొడి. పులుపు తగ్గించడానికి బెల్లం పొడి, ఇదే
కింగ్ ఆఫ్ దిస్ పులుసు. ఇది వేస్తేనే పులుసు టేస్ట్ ఉంటుంది, అందుకే వేసేసిన. ఇప్పుడు ఇది మరిగేలోపు మనం కేక్ కటింగ్ చేద్దాం. కేక్ ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేసిన సిరీస్ లో ఫస్ట్ వీడియో కాబట్టి కేక్ కటింగ్ చేస్తున్నాం ఈరోజు. సర్ప్రైజ్ కేక్. చలో కేక్ కటింగ్ చేద్దామా? తీసుకురానా కేక్? ఇడికి సరే తీసుకొస్తా. ఇదే కేక్. ఇదే కేక్. ఇదే మా కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. వేర్ ఇస్ చాక్? దా కట్ చేస్తున్నాం. నేను కూడా ఇంకో కేక్ కట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇదో కేక్ కట్ చేసినాము. పెద్దవి అవుతున్నాయి బిల్లలు. లేదు మళ్ళీ మధ్యలో కట్ చేస్తాం. ఇలా బిల్లలు తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసిన బిల్లలు ఎంత బాగా వచ్చినాయి. చేతుంది రావా? వస్తాయి. ఈ చిన్న చిన్నవన్నీ ఫ్రైకి పెట్టాలి, పెద్దవన్నీ పులుసులు వేయాలి. అంతే మరి. ఏం కాదు, తిరిగిపోయింది పులుసులోకి వస్తాయి, ఫ్రైలోకి వస్తాయి. దీంతో లేకు నో ప్రాబ్లం. ఇక వస్తుంది కదా మంచిగా. మన బిల్లలు రెడీ. ఇప్పుడు ఈ బిల్లలను బాగా మరిగిన పులుసులో వేయాలి. ఇట్లా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు ఇట్లా మరిగేటప్పుడు పెద్ద మంట మీద వేయొద్దు. ఇది పెద్ద మంట మీద వేసినాం అనుకో చెల్లపల్లి అయిపోతాయి. స్మాష్ అయిపోతాయి దాంట్లో, కాబట్టి అట్లా వేయొద్దు. ఇప్పుడు ఇంత మరుగుతున్నప్పుడు దీన్ని ఏం చేయాలి? బాగా మరుగుతుంది కదా, పెద్ద మంటను ఎగ్దమ్ చిన్నగా వేసేసేయాలి. బిల్కుల్ చిన్నగా వేసి ఇప్పుడు మెల్లగా దీంట్లో ఈ బిల్లలను వేసేసేయాలి. జాగ్రత్తగా బిల్లలను వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఈ బిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కదా, మనం ఏం అనొద్దు. మెల్ల ఉడికినాక బిల్లలే పైకి వస్తాయి. బిల్లలు పైకి వచ్చిందంటే కర్రీ అయినట్టు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి, అన్ని మునిగిపోయినాయి, ఏం కనిపిస్తాయి. సిమ్లో పెట్టి ఉడకబెడదాం. సిమ్లో పెట్టి ఉడికినాక బిల్లలు ఆటోమేటిక్గా అవే పైకి వస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చిన్న దాని మీదకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని సిమ్లో వదిలేద్దాం. కొద్దిసేపు వదిలేసి ఇక్కడ ఇంకా కొన్ని బిల్లలు ఉంచినాం. ఈ బిల్లలను ఫ్రై కర్రీ చేద్దాం. ఇది మీకు చూపించడానికి కొన్ని ఉంచిన, యాక్చువల్గా లాస్ట్కు మిగిలిపోయిన ఇలా చిన్నవి విరిగిపోయిన బిల్లలు, షేప్లెస్ బిల్లలు అన్ని కలిపి అప్పుడు ఫ్రై చేస్తుండ్రి. ఆ ఫ్రై కర్రీ రొట్టెకి చాలా బాగుంటుంది, జొన్న రొట్టెకు. అండ్ ఈ పులుసు కాంబినేషన్ కూడా కర్రీ బాగుంటుంది. అది అక్కడ సిమ్లో ఉడికేలోపు ఈ ఫ్రై కర్రీ కూడా చేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. పైకి వచ్చేసిన చూసిన అంటే ఇట్లా పైకి వచ్చినాయి అంటే ఉడికినట్టు అర్థం అనమాట కర్రీ. బిల్లల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే బిల్లల పులుసు అయిపోతుంది. ఇప్పుడు మిగిలిపోయిన బిల్లలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేద్దాం. ఏదో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసిన. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అది కొంచెం వేడైంది. ఆవాలు, జీలకర్ర, ఇది ఆఫ్ చేసేస్తుంది. అయ్యింది. ఆవాలు జీలకర్ర వేసిన, అది కొంచెం ఫ్రై కాగానే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, సో అందుకని ఉల్లిపాయలు వేసేసిన. కరివేపాకు ఉంటే కూడా బాగుంటుంది, కానీ ఫ్రెష్గా కరివేపాకు లేదు, అందుకని వేయలేను. కరివేపాకు ఉంటే బాగుంటుంది. ఇది బ్రౌన్ కలర్ కావాలి ఉల్లిపాయలు. ఆలోపు మనం ఎల్లిగడ్డ దంచుకుందాం. మెత్తగా దంచాలా? ఇది పచ్చిపచ్చడి దంచిన ఎల్లిగడ్డ వేస్తుంది. వేసేసి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డతో టేస్ట్ ఇస్తుంది. పసుపు, వన్ స్పూన్, కొంచెం హాఫ్ స్పూన్. ఇలా కలిసి చేస్తే ఏ వంట అయినా అసలు శ్రమ అనిపించదు. అది ఎంత పెద్ద వంట అయినా. ఇప్పుడు బిల్లల పులుసు ఎంత పెద్ద ప్రాసెస్ కదా, అయినా ఎంత ఫాస్ట్ అయిపోయింది. 10 minutes లో. సాల్ట్ అంట చేతికి ఇవ్వద్దంట, కింద పెట్టాలంట. 1 స్పూన్ వేసిన. కొంచెం చాలు. సాల్ట్ నాకు భయం.
ఇప్పుడు బిల్లలు వేస్తున్నాం ఫైనల్ గా. బిల్లలు వేసేసినాం. దీంట్లో గరం మసాలా వేస్తే అంత బాగుండదు, ధనియాల పొడి వేస్తే చికెన్ ఫ్రై లాగా భలే ఉంటుంది. అంతే. నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రం ఎగ్ పులుసు, చేపల పులుసు లాగా ఉంటుంది కర్రీ. చాలా ఇంకొంచెం ఈ ఫ్రై ఏమో చికెన్ ఫ్రై లాగా ఉంటుంది. వెజిటేరియన్స్ కి ఇది ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ పులుసు అన్నమాట. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దించేద్దాం. ఇంకా పులుసు ఫ్రైతో అమ్ములు పిలిచి అమ్ములకు తినబెట్టేద్దాం. కొంచెం కొత్తిమీర వేస్తుంది. కొత్తిమీర వేసేసి క్లోజ్. ఇదన్నమాట మా బిల్లల పులుసు స్టోరీ. చలో ఉన్నాడు వెళ్ళి అమ్ములకి తినబెట్టేసి అప్పుడు క్లోజ్ చేసేద్దాం వీడియో. రండి. చూసిండ్రా, ఇది చికెన్ ఫ్రై లాగా భలే వచ్చింది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ కర్రీ పులుసు పెట్టి అమ్ముల్ని సర్ప్రైజ్ చేద్దాం. పండి వేడి వేడి అన్నంలోకి పులుసు వేద్దాం. పులుసు చూసిరా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది అమ్ములకి సర్ప్రైజ్. అమ్ములు ఏం చేస్తావే? ఇదేంటి చెప్పు. బిల్లల చారు, బిల్లల పులుసు. చూసినావా ఎంత సర్ప్రైజ్ నీకు. ఇప్పటిదాకా ఇదే చేసిండ్రా మీరు ఇద్దరు? నీకు బాగా సర్దైంది కదా. ఊపిరి సర్ప్రైజ్. మరి బాగా సర్దైంది కదా నీకు. కొంచెం ఘాటుగా చేస్తే సర్ది తక్కువ అవుతుందని టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ కూడా పనిచేయదు దీని కింద. నిజంగానే కాదు, కారం ఎక్కువ వేసినా కారం అవుతుంది అంటుంది. అంటే నీకు సరిదైంది కదా నాన్న, అది పోవాలని కొంచెం మిరియాలు, గరం మసాలా అన్నీ కలిపి తట్టించి మంచి స్పైసీగా చేసిన. ఇముక పెట్టినా ఇప్పుడు నైట్ తింటే మొత్తం నిజంగా పోతుంది నాకు. ఇప్పుడు ఇంకా నైట్ తింటే సర్ది మొత్తం నిజంగా పోవాలి. మరి కొంచెం నోటికి ఫ్రెండ్స్ అంటే ఏడుస్తారు మాది తింటే. కారం కా నేను నాకే అవుతుందంటే మా ఫ్రెండ్స్ ఇంకా ఏడుస్తారు. ఇప్పుడు అమ్ముకు తినిపించినాక మేము కూడా టేస్ట్ ఎట్లుందో చూస్తాం. అమ్ము చెప్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా స్పైసీగా ఇష్టం కాబట్టి. ఎట్లుంది? ఇది మా బిల్లల పులుసు కథ అనమాట. సో రేపు మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో, ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అమ్ము అన్నట్టు కొంచెం ఘాటైంది. సూపర్. ఘాటైనా మంచిగా అనిపిస్తుంది. ఘాటుగా సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. సూపర్ రెసిపీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కూడా ఒక కామెంట్ పెట్టండి. అర్థం కాకపోతే కూడా కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, subscribe and share to your friends to learn this recipe. Okay friends, bye. Stay tuned. Subscribe to Zindagi. Bye.